హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మే నెలలో లాంచ్ అయిన మొబైల్స్లో హిట్ మొబైల్స్ ఏంటి, ఫ్లాప్ మొబైల్స్ ఏంటని చూద్దాం. అసలు మే నెల స్టార్టింగ్లో అసలు మొబైల్స్ వస్తాయా అనుకున్నాను, కానీ మే నెల ఎండింగ్కి వచ్చేసరికి చాలా మొబైల్స్ వచ్చి మీద పడ్డాయని చెప్పాలి. లాస్ట్ 2 వీక్స్ రచ్చరచ్చ చేసి పడేశారు. చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి. మంత్ స్టార్టింగ్ లో నెల మొత్తంలో ఒక 4-5 మొబైల్స్ కూడా లాంచ్ కావాలనుకున్నా, బట్ మంత్ ఎండ్కి వచ్చేసరికి ఒకదాని తర్వాత ఒకటి రోజు లాంచ్ చేస్తూనే వచ్చారు. దాదాపు 10 మొబైల్స్ వరకు మే నెలలో లాంచ్ అయ్యాయి. ఆ లాంచ్ అయిన 10 మొబైల్స్ లో ఏ మొబైల్ హిట్ అవుతుంది, ఏ మొబైల్ ఫ్లాప్ అవుతుంది, ఒక రకంగా చెప్పుకోవాలంటే హిట్ లిస్ట్ లో పెట్టిన మొబైల్స్ ని మీరు కొనదగ్గ మొబైల్స్ అనుకోండి, ఫ్లాప్ లిస్ట్ లో పెట్టిన మొబైల్స్ ని కొనకూడని మొబైల్స్ అనుకోండి. వాటన్నిటి గురించి ఈ రోజు క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్స్ గురించి మాట్లాడుకుంటే మే నెలలోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ అయితే మోటో H50 ఫ్యూజన్ అని చెప్పొచ్చు. ఇది చాలా మంచి మొబైల్. నిన్నే దీని రివ్యూ కూడా మంచి చాలా పోస్ట్ చేశాను. ఇది హైప్ కూడా చాలా ఉంది. ఆడియన్స్ కూడా చాలా మంది ఈ మొబైల్ మీద ఇంట్రెస్టెడ్ ఉన్నారు. రీజన్ ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చే ప్రైసింగ్ అండ్ స్పెసిఫికేషన్స్. మొబైల్ చాలా స్లిమ్ గా తీసుకొని వస్తారు, ప్రీమియం గా తీసుకొని వస్తారు, అండ్ IP68 రేటింగ్ ఇస్తారు. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా దాదాపు అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టిక్ చేయడానికి వీళ్ళు చూస్తారు. ఈ మొబైల్ లో కూడా అదే చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా టిక్ చేయడానికి ట్రై చేశారు. అండ్ కెమెరాస్ అయితే దీనిలో ఆ ప్రైస్ కి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఇదైతే ఖచ్చితంగా మే నెలకే బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి మొబైల్, మంచి స్పెసిఫికేషన్స్ కూడా వస్తుంది, ఆల్ రౌండర్ మొబైల్ అండ్ మంచి ప్రైస్ లో కూడా వస్తుంది. దీని రివ్యూ కావాలంటే నిన్నే రివ్యూ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీకు కావాలంటే పైన ఐ కార్డ్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు అవసరం అనిపిస్తే, మీకు అవసరం లేదు అనిపిస్తే అవసరం లేదు. అండ్ దాని తర్వాత పోకో F6, దీని ప్రైస్ వచ్చేసరికి 30,000 రూపాయలు ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 28,000 రూపాయలకి వస్తుంది. ఆ ప్రైస్ కి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్. సో ఒక రకంగా చెప్పాలంటే ప్రాసెసర్ నడ్డు పెట్టుకుని వీళ్ళు హిట్ కొట్టేశారని చెప్పాలి. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్స్ కూడా పోకోలో మీకు డిస్ప్లే బాగుంటుంది. ఇది మీకు ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. ప్రతి పోకో ఫోన్ లో కూడా డిస్ప్లేస్ బాగుంటాయి, దీనిలో కూడా మీకు డిస్ప్లే అయితే బాగుంటుంది. అండ్ వీళ్ళు కూడా మాక్సిమం అన్ని డిపార్ట్మెంట్స్ స్టిక్ చేయడానికి ట్రై చేస్తారు. దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX882 సెన్సార్ ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 20 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. దీనిలో మెయిన్ వెయిట్ వచ్చేసరికి ప్రాసెసర్ కే ఉందని చెప్పాలి. ఈ ఫోన్ లో ఉన్న మిగతా ఆస్పెక్ట్స్ లైక్ డిస్ప్లే గానీ, డిజైన్ గానీ, కెమెరాస్ గానీ, బ్యాటరీ గానీ చూస్తే మీకు అంత స్పెషల్ గా ఏమనిపించదు ఆ ప్రైస్ కి. బట్ ఆ ప్రైస్ లో ప్రాసెసర్ చూసారంటే ప్రాసెసర్ చూసి మీరు టెంప్ట్ అయిపోతారు. సో ప్రాసెసర్ హెవీ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఈ ఫోన్ కూడా చాలా మంది కొంటారు అండ్ చాలా మంది ఈ ఫోన్ మీద ఇంట్రెస్టెడ్ కూడా ఉన్నారు. ఈ ఫోన్ ఈ రోజు ఫస్ట్ సేల్ కూడా వచ్చింది. ఫస్ట్ సేల్ లో నేను ఈ ఫోన్ ని ఆర్డర్ పెట్టాను, మీకు పక్కన స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. ఈ ఫోన్ గురించి ఫుల్ రివ్యూస్, వీడియోస్ అన్ని కూడా మన ఛానల్ అయితే వస్తాయి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ ప్రకారంగా చూసుకుంటే మేలో పోకో F6 ని హిట్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు. వన్స్ ఈ ఫోన్ నా చేతికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మీకు క్లియర్ గా చెప్తాను. అండ్ దాని తర్వాత మే నెలలో ఇంకో హిట్ చెప్పాలంటే Realme GT60. ఇది ఒక రకంగా చెప్పాలంటే పోకో F6 షాడో వల్ల దీనికి అంత హైప్ రావట్లేదని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండు ఫోన్స్ కూడా సైమల్టేనియస్ డేస్ లో లాంచ్ అయింది. ముందు రోజు Realme GT60 లాంచ్ అయింది, తర్వాత రోజు పోకో F6 లాంచ్ అయింది. ఈ పోకో వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే Realme కంటే ఒక 1000 రూపాయలు తక్కువ ప్రైస్ పెట్టారు. అండ్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోటి రావడం వల్ల హైప్ మొత్తం అటు షిఫ్ట్ అయిపోయింది. కాకపోతే Realme GT60 కూడా వర్త్ ఫోన్ అండ్ హైప్ ఇవ్వదగ్గ ఫోన్. ఈవెన్ చెప్పాలంటే కొన్ని డిపార్ట్మెంట్స్ లో Realme GT60 పోకో F6 కంటే బెటర్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా, ప్రైమరీ కెమెరా పోకో కంటే Realme లోనే బెటర్ సెన్సార్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ లైటియా 600 సెన్సార్ ఉంటుంది. ఇక్కడ IMX882 సెన్సార్ తోటి కంపేర్ చేస్తే ఈ లైటియా 600 సెన్సార్ Realme లో బెటర్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా పోకో తోటి కంపేర్ చేస్తే బెటర్ కెమెరా ఉంటుంది, 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ డిస్ప్లే కూడా దీనిలో మీకు ఫ్లాగ్షిప్ లెవెల్ LTPO ప్యానల్ ఉంటుంది, 1.5K రెజల్యూషన్ తోటి వస్తుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్న దాని ప్రకారం 6000 నిట్స్ అంటున్నారు, బట్ రియాలిటీలో 6000 నిట్స్ రాదు. బట్ ఏ రకంగా చూసుకున్నా కానీ ఈ Realme లో ఉన్న డిస్ప్లే పోకో తోటి కంపేర్ చేస్తే బెటర్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ బ్యాటరీ డిపార్ట్మెంట్ లో కూడా Realme నే బెటర్ ఉంటుంది. 5500 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ లో పోకో తోటి కంపేర్ చేస్తే Realme నే బెటర్. కాకపోతే పోకోలో ఒక్క స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ ఉండటం వల్ల హైప్ మొత్తం అటు వెళ్ళిపోయింది. Realme GT60 కి తగ్గ హైప్ రాలేదని చెప్పాలి. బట్ Realme GT60 కూడా చాలా చాలా మంచి ఫోన్. ఇది మీకు ఫస్ట్ సేల్ ఆఫర్స్ అన్ని కలుపుకొని బేస్ మోడల్ 27,000 రూపాయలకి వస్తుంది. ఆఫర్ సేల్ లేకుండా అయితే 31,000 రూపాయలకి ఈ ఫోన్ మీకు అవైలబుల్ గా అయితే ఉంటుంది. ఆ ప్రైస్ లో పోకో తోటి కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇది మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ లో బెటర్. ఒక ప్రాసెసర్ డిపార్ట్మెంట్ తప్పించి దీన్ని కూడా మనం హిట్ లిస్ట్ లోకి అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ కూడా నేను ఆర్డర్ చేశాను. ఈ ఫోన్ మీద కూడా మన ఛానల్లో వీడియోస్ అన్ని వస్తాయి. వీలైతే పోకో తోటి Realme తోటి కంపేర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ ఒకసారి మీరు క్లియర్ గా గమనిస్తే ఈ నెలలోనే మనం రివ్యూస్ కోసం 3 ఫోన్స్ కొన్నాం. పోకో 28,000, Realme 27,000, ఇది వచ్చేసరికి 21,000. దగ్గరగా మే ఒక్క మంత్ లోనే నేను మొబైల్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దగ్గరగా 70,000 దాకా వెళ్ళింది. ఇలా ఫోన్స్ అన్ని కూడా కొని రివ్యూస్ చేయడానికి నా ఒకే ఒక మోటో ఏంటంటే, మోటో అంటే నా చేతిలో ఉన్న మోటో కాదు, నా మోటో ఏంటంటే జెన్యూన్ రివ్యూస్ ప్రొవైడ్ చేయాలి అండ్ రివ్యూ యూనిట్స్ తీసుకోకూడదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా రివ్యూ యూనిట్స్ వచ్చినా కానీ నేను తీసుకోను. నా లైఫ్ లాంగ్ ఇట్లా మొబైల్స్ కొంటానే ఉంటాను, ఇలా జెన్యూన్ రివ్యూస్ ప్రొవైడ్ చేస్తానే ఉంటాను. రివ్యూ యూనిట్ తీసుకొని రివ్యూ చేస్తే ప్రాబ్లం ఏమొచ్చిందంటే వాళ్ళ ఎంబార్గోకి మనం లోబడి ఉండాలి. వాళ్ళు చెప్పిందే మనం రివ్యూలో చెప్పాలి. మైనస్ పాయింట్స్ ఉంటే ఆ మైనస్ పాయింట్స్ గురించి మనం గట్టిగా మాట్లాడలేం. అదే నేను నా సొంత డబ్బులు పెట్టుకొని ఫోన్ రివ్యూ చేస్తే నా ఇష్టం వచ్చినట్టు చెప్పొచ్చు. ఫోన్ తర్వాత అమ్ముడు పోకపోయినా నాకు పర్లేదు. బట్ రివ్యూస్ చేయాలి అనుకున్న
అనుకున్న ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా నేనైతే కొన్ని రివ్యూ చేస్తాను. దానికి ప్రతిఫలంగా నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్. సో చూడొచ్చు, ఈ నెలలోనే దాదాపు 70,000 రూపాయల దాకా ఇన్వెస్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే ఇంకా ఎన్నో మొబైల్స్ కొన్నాను, ఎన్నో రివ్యూస్ చేశాను. వాటన్నిటికి ఎంత డబ్బులు అయ్యి ఉంటాయో మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. వాటన్నిటికి గాను నా ఎఫర్ట్స్ నచ్చి మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే నేనేమి గూగుల్ పేలో, ఫోన్ పేలో డబ్బులు కొట్టమని అడగట్లేదు. జస్ట్ వీడియోని ఒక లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. ఎందుకంటే ఇంత డబ్బులు మొబైల్స్ మీద పెట్టాలంటే ఫైనాన్షియల్లీ చాలా సపోర్ట్ అవసరం. నేను ఓన్లీ యూట్యూబ్ రెవెన్యూ మీద మాత్రం ఆధారపడి వీడియోస్ చేసే క్రియేటర్నే. మీరు చూడొచ్చు మన ఛానల్ ఎట్లాంటి ప్రమోషన్స్ కూడా మేము చేయం. ఎప్పుడో రేర్ ఒక మంచి ప్రమోషన్ ఏదైనా తగిలితే అది మాత్రమే చేస్తాను. మెయిన్లీ డిపెండెంట్ ఆన్ యూట్యూబ్ ఇన్కమ్ అనమాట. సో యూట్యూబ్ ఇన్కమ్ కొద్దిగా ఎక్కువ పెరగాలి, ఇంకా ప్రతి ఒక్క ఫోన్ కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ కూడా కొన్ని రివ్యూ చేయాలంటే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. వ్యూస్ కొద్దిగా పెరగాలి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరగాలి. సో వీడియో చూసిన ప్రతి వాళ్ళు కూడా నా ఎఫర్ట్స్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఫాలో అవుతుంటాను కదా, ట్రై చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియోస్ ని షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో వీడియోస్ చూసిన ప్రతిసారి వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఇక ఇప్పుడు హిట్ లిస్ట్ నుంచి యావరేజ్ లిస్ట్ లోకి వచ్చామంటే ఫస్ట్ ఐక్యూ Z9X వస్తుంది. ఇది ఐక్యూ నుంచి లాంచ్ అయిన బడ్జెట్ మొబైల్. ఇది లాస్ట్ మంత్ వివోలో లాంచ్ అయిన వివో T3X ని రీబ్రాండ్ చేసి ఈ మంత్ ఐక్యూ Z9X లాగా లాంచ్ చేశారు. దీని బేస్ మోడల్ వచ్చరికి 4+128GB ఉంటుంది. ప్రైస్ వచ్చరికి 13,000 రూపాయలు ఉంటుంది. 13,000 రూపాయలకి ఇది ఒక యావరేజ్ ఫోన్ అని చెప్పొచ్చు. హిట్ అని చెప్పలేం, ఫ్లాప్ అని చెప్పలేం. ప్రైస్ కొద్దిగా ఎక్కువ పెట్టారనిపించింది. ఎందుకంటే బేస్ మోడల్ వీళ్ళు 4GB 128GB ఇచ్చారు కాబట్టి 13,000 రూపాయలు కాకుండా 11,000 రూపాయలు కానీ 11,500 రూపాయలు కానీ పెట్టుంటే కరెక్ట్ గా ఉండేది. దీనిలో మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉంటాయి ఆ ప్రైస్ కి. జస్ట్ నాకు ఏమనిపించింది అంటే ఒక 1000 రూపాయలు తక్కువ ప్రైస్ పెట్టుంటే ఖచ్చితంగా హిట్ అయ్యేది అనిపించింది. దీనిలో స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ ఉంటుంది అండ్ 6.70 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది, సెల్ఫీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది, 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ కి స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక్క 1000 రూపాయలు తక్కువ పెట్టుంటే ఇంకా చాలా బాగుండేది అనిపించింది. దీన్ని మనం యావరేజ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత గూగుల్ పిక్సెల్ 8 దీన్ని కూడా మనం యావరేజ్ లాగే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ ఓన్లీ మెంట్ ఫర్ కెమెరాస్ మాత్రమే దీనిలో బాగుంటాయి. మిగతా ఏ ఆస్పెక్ట్ కూడా దీనిలో అంత బాగుండదు. అండ్ చిన్న ఫోన్, కొద్దిగా హ్యాండీ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది 6.1 ఇంచ్ డిస్ప్లే తోడు వస్తుంది. సింగిల్ హ్యాండ్ లో యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ రెండు విషయాలు తప్పించి గూగుల్ ఫోన్స్ లో మనకు పెద్దగా చెప్పుకోవడానికి ఏముండవు. పర్టికులర్ గా ప్రాసెసర్ అయితే మరీ వర్స్ట్ ఉంటాయి. టెన్సర్ G3 చిప్ తోడు వస్తుంది. టెన్సర్ చిప్స్ అన్ని కూడా నార్మల్ యూస్ ఓకే, కానీ కొద్దిగా హెవీగా వెళ్ళారంటే ప్రాసెసర్ బాగా హీట్ అయిపోయింది. అండ్ ఫోన్ లో లాగ్స్ కూడా మీరు గమనించవచ్చు. అండ్ మోర్ ఓవర్ దీని ప్రైస్ అయితే చాలా ఎక్కువ పెట్టేశారు. 53,000 రూపాయల దాకా పెట్టారు. పిక్సెల్ లో ఏ సిరీస్ అంటే 40,000 రూపాయలు లోపే రావాలి. అలా కాకుండా వీళ్ళు 55,000 రూపాయల దగ్గర టచ్ చేశారు కాబట్టి ఇది ఖచ్చితంగా యాక్చువల్ గా చెప్పుకోవాలంటే ఫ్లాప్ అని చెప్పుకోవాలి. బట్ గూగుల్ కోసం ఇంకా కొంతమంది గూగుల్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి యావరేజ్ లిస్ట్ లోకి దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత Samsung Galaxy F55. ఇది లాస్ట్ మంత్ లాంచ్ అయిన Samsung Galaxy M55 ని రీబ్రాండ్ చేసి అండ్ డిజైన్ సెగ్మెంట్ లో F55 కొద్దిగా మార్చి లెదర్ బ్యాక్ ఇచ్చి సేమ్ అదే ఫోన్ ని మళ్ళీ ఫ్లిప్కార్ట్ లో వదిలారు. దీని ప్రైస్ వచ్చేసరికి 27,000 రూపాయలు ఉంటుంది. 27,000 రూపాయలకి దీంట్లో ఒకసారి స్పెసిఫికేషన్ చూసామంటే AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. అండ్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 7 Gen 1 ప్రాసెసర్ తోడు వస్తుంది. ఆ ప్రైస్ కి 27,000 రూపాయలు వర్త్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు ఇవి. 23,000 రూపాయలు 24,000 రూపాయలు పెడితే బాగుండేది. అండ్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇది మీకు 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బట్ చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయరు. ఈ 45 వాట్ చార్జర్ మీరు సపరేట్ గా కొనుక్కోవాలంటే ఎక్స్ట్రా 3,500 రూపాయలు ప్రైస్ పడుతుంది. అంటే ఈ ఫోన్ మీద మీరు చేసే ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ కాస్త 30,500 రూపాయల దాకా వెళ్తుంది. 30,500 రూపాయలు పెట్టి కొనదగ్గ ఫోన్ అయితే ఇది కాదు. యాక్చువల్ గా చెప్పాలంటే దీన్ని కూడా ఫ్లాప్ లిస్ట్ లోకి కన్సిడర్ చేయాలి. బట్ ఇప్పటికీ కూడా స్టిల్ సామ్సంగ్ ఫోన్స్ 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో కొంతమంది కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం దీన్ని ఒక యావరేజ్ ఫోన్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేయట్లేదు అన్న ఒక్క ఆస్పెక్ట్ ని తీసి పక్కన పెట్టేస్తే దీని స్పెసిఫికేషన్స్ అన్ని కూడా 23 లేదా 24,000 రూపాయల ప్రైస్ లో వస్తే వర్త్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు కొద్దిగా ప్రైస్ ఎక్కువ పెట్టారు. తెలిసిందే కదా, సామ్సంగ్ అంటే బ్రాండ్ వాల్యూ అంటారు, ప్రైస్ ఎక్కువ పెడతారు. స్టిల్ కొనే వాళ్ళు అయితే ఉంటారు కాబట్టి దీన్ని యావరేజ్ లిస్ట్ లో కన్సిడర్ చేస్తున్నా. అండ్ ఖచ్చితంగా సామ్సంగ్ నుంచే ఫోన్ కావాలి అనుకున్న వాళ్ళు దీన్ని అయితే తీసుకోవచ్చు. లేదు బ్రాండ్ గిండు నాకేమి పెద్ద ఫరక్ పడదు అనుకుంటే మాత్రం ఆ ప్రైస్ లో దీన్ని స్కిప్ చేయడం బెటర్. అండ్ దాని తర్వాత బడ్జెట్ లో రియల్మీ నుంచి ఈ రోజు ఒక కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేశారు, రియల్మీ నార్జో N65. ఇది మీకు ఆఫర్స్ అన్ని కలుపుకొని దగ్గరగా 11,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది. 11,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ ఇది ఒక యావరేజ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. Dimensity 6300 ప్రాసెసర్ తోడు వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ తోడు వస్తుంది. 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో ఆ ప్రైస్ కి ఏదన్నా నాకు కొద్దిగా మైనస్ పాయింట్ అనిపించింది అంటే 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే, మిగతా అన్ని ఓకే అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్ లో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బడ్జెట్ రేంజ్ లో ఫ్యూచర్ లో ఒక మంచి ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. యావరేజ్ లిస్ట్ లో దీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్లాప్ లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ నేను పెట్టే ఫ్లాప్ మొబైల్ వచ్చరికి Infinix GT20 Pro. ఈ ఫోన్ మీద చాలా హైప్ ఇస్తున్నారు యూట్యూబర్స్ అందరూ కూడా. వీడియోలో ఏం చెప్తున్నారంటే 5,500 వర్త్ గేమింగ్ గేర్ అంతా కూడా మీరు ఫస్ట్ సేల్ లో కొంటే ఫ్రీగా ఇస్తున్నారని అందరూ
అందరూ చెప్తున్నారు. కాకపోతే ఆ 5500 రూపీస్ వర్త్ గేమింగ్ గేర్ ని మనం ఎక్కడ పెట్టుకుంటాం? ఫోన్ అంటే ఓన్లీ గేమ్స్ ఆడుకోవడానికేనా? మిగతా దేనికి ఫోన్ పనికిరాని అవసరం లేదా? అండ్ ఈ ఫోన్ కూడా ఓన్లీ ప్రాసెసర్ టార్గెటెడ్ ఫోన్ మాత్రమే. దీనిలో ప్రాసెసర్ వచ్చరికి MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ జనరేషన్ Infinix GT10 Pro కి దీనికి పెద్ద వేరియేషన్ కూడా ఏం లేదు. లాస్ట్ జనరేషన్ Infinix GT10 Pro లో 8200 ప్రాసెసర్ ఇచ్చారు. ఈసారి అల్టిమేట్ అన్న ఒకటి తగిలిచ్చారు, కొద్ది క్లాక్ స్పీడ్ పెంచారు. అదొకటి డిఫరెన్స్ తప్పించి మిగతా డిఫరెన్స్ అయితే ఏం లేదు. అండ్ గేమింగ్ కోసం సపరేటెడ్ డెడికేటెడ్ గేమింగ్ చిప్ తీసుకొని వచ్చారు. ఇది మీకు IQ ఫోన్స్ లో యూజ్ అయినట్టు యూజ్ అయింది. డిస్ప్లే వచ్చరికి 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా ప్లేన్ ఉంటాయి. కెమెరా వచ్చరికి 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉండదు. ఏవో పనికిరాని 22 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. దీనికి ప్రైస్ వీళ్ళు 25,000 రూపాయలు పెట్టారు. 25,000 రూపాయలకి ఒక ప్రాసెసర్ తప్పించి దీనిలో అక్కడ ఏం లేదు. యాక్చువల్ గా ఇన్ఫినిక్స్ ఫోన్స్ అన్ని కూడా రియల్ టైమ్ లో వాడడానికి చాలా చండాలంగా ఉంటాయి. మీరు అదర్ యూట్యూబర్స్ ఇచ్చే హైప్ చూసి ఈ ఫోన్ కొన్నారంటే మాత్రం బొమ్మైపోతారు. దీనిలో ప్రాసెసర్ ఒకటి తప్పించి ఆ ప్రైస్ లో మిగతాది ఏది కూడా పనికిరాదు. ఈవెన్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్ లో కూడా ఒక 1000 రూపాయలు యాడ్ చేసుకుంటే దీనికంటే బెటర్ ప్రాసెసర్ తోటి పోకో X6 Pro వస్తుంది. ఆ పోకో X6 Pro దీంతో కంపేర్ చేసి చాలా బెటర్ ఉంటుంది. ఆ గేమింగ్ గేర్లు అవి చూసి ఈ ఫోన్ అయితే మీరు తీసుకోబాకండి. దీన్ని అయితే మనం పక్కా ఫ్లాప్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ దాని తర్వాత ఫ్లాప్ మొబైల్ వచ్చరికి టెక్నో క్యామన్ 30 ప్రీమియర్. దీన్ని వీళ్ళు కెమెరాస్ డిపార్ట్మెంట్ లో బాగా హైప్ చేసి తీసుకొని వచ్చారు. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, సోనీ IMX890 సెన్సార్ ఉంటుంది. సెకండరీ కెమెరా 50 మెగాపిక్సెల్ 3x పెరిస్కోపిక్ జూమ్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. అండ్ డిస్ప్లే వచ్చరికి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED ప్యానల్ ఉంటుంది. ప్రాసెసర్ వచ్చరికి Dimensity 8200 ప్రాసెసర్ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతా. 5000 mAh బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ వచ్చరికి 40,000 రూపాయలు పెట్టారు. 40,000 రూపాయలు Dimensity 8200 ప్రాసెసర్ అసలు యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసర్ అయినా? ఇప్పుడే మనం Infinix GT20 Pro గురించి చెప్పుకున్నాం. 8200 అల్టిమేట్ ప్రాసెసర్ అని 25,000 రూపాయల ప్రైస్ లో తీసుకొచ్చారు. అలాంటిది వీళ్ళు 8200 ప్రాసెసర్ ని తీసుకొచ్చి 40,000 రూపాయల దగ్గర పెట్టారు. సరే వీళ్ళు కెమెరాస్ బాగానే తీసుకొచ్చారు అనుకుందాం. బట్ 40,000 రూపాయల ప్రైస్ పెడుతున్నప్పుడు ఆడియన్స్ ఓన్లీ కెమెరాస్ మాత్రమే కాదు, ఆల్ రౌండర్ ప్యాకేజ్ ఏదిస్తుందని మాత్రమే చూస్తారు. కెమెరాస్ ఒక్కటి బాగుంటే సరిపోదు, మిగతా ఫోన్ అంతా కూడా బాగుండాలి. ఈ టెక్నో ఫోన్ లో ప్రాబ్లం అయితే అదే అని చెప్పుకోవచ్చు. మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా చాలా యావరేజ్ ఉంటాయి. కెమెరాస్ ఒకటి వీళ్ళు హైప్ ఇస్తున్నారు. బట్ నన్ను అడిగితే ఈ ఫోన్ కెమెరాస్ కంటే రీసెంట్ గా లాంచ్ అయిన మోటో H30 Pro కెమెరాస్ బెటర్ ఉంటాయి. దానిలో కూడా సేమ్ కన్ఫిగరేషన్ ఉంటుంది. కాకపోతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఒకటి, దానిలో 30 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. మిగతా కెమెరా కన్ఫిగరేషన్ అంతా కూడా సేమ్ ఉంటుంది. నన్ను అడిగితే కెమెరా కోసం ఈ ఫోన్ తీసుకునే కంటే ఆ మోటో H50 Pro తీసుకోవడం చాలా బెటర్. అండ్ దాని తర్వాత Vivo Y200 Pro. ఈ ఫోన్ లాంచ్ అయినట్టు కూడా చాలా మందికి తెలియదు. ఇది ఆఫ్లైన్ టార్గెటెడ్ ఫోన్. ఆఫ్లైన్ లో ఇది బాగా అమ్ముడుపోయింది. ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసామంటే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తోడు వస్తుంది. 6.78 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే తోడు వస్తుంది. కెమెరా వచ్చేసరికి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా ఉండదు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా తోడు వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. స్పెసిఫికేషన్ అన్ని కూడా చాలా ప్లేన్ ఉన్నాయి. అండ్ ఫేమస్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. ఇది ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దీని ప్రైస్ వచ్చేసరికి 25,000 రూపాయలు పెట్టారు. 25,000 రూపాయలకి కల్లో లేపడినా కానీ కన్సిడర్ చేయకూడని ఫోన్ ఇది. అంత చెత్త ఫోన్. ఈ ఫోన్ ఎవరైనా ఆఫ్లైన్ లోకి వెళ్తే మీకు అంటగట్టాలని చూస్తే అసలు తీసుకోబాకండి. ఈ ఫోన్ కంటే కూడా వివోలో Vivo T2 Pro కానీ అండ్ IQ Z9 Pro కానీ చాలా బెటర్ చాయిసెస్ అవుతాయి దీనికంటే కూడా. దీన్ని అయితే మనం అట్టర్ ఫ్లాప్ లిస్ట్ లో కన్సిడర్ చేయొచ్చు. ఇవి ఓవరాల్ గా ఈ మంత్ లో లాంచ్ అయిన ఫోన్స్ అన్ని కూడా దాదాపు 10 ఫోన్స్ లాంచ్ అయితే 10 ఫోన్స్ లో ఏమేమి ఫ్లాప్ ఏమేమి హిట్ అన్ని కూడా మీకు క్లియర్ గా చెప్పాను. దాన్ని బట్టి మీరు ఈ మంత్ లాంచ్ అయిన మొబైల్స్ లో ఏ మొబైల్ తీసుకోవాలో మీరు ఒక డెసిషన్ కి అయితే రావచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించినా కానీ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.